వృత్తి విద్యా కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థుల్ని ఉద్యోగం సంపాదించేలా తీర్చిదిద్దుతున్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక కార్యశాలల ద్వారా ప్రయోగాలు చేయిస్తూ వారిని నిపుణులుగా తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఇతరత్రా వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ప్రభుత్వమే పేద విద్యార్థుల బోధనా రుసుములు చెల్లిస్తున్నందున జిల్లాల్లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. బోధనలో నాణ్యత మాత్రం కొరవడింది. డిగ్రీలు పొందుతున్న విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడుతోందని గుర్తించిన వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు స్వీయ సంస్కరణలకు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేస్తున్నాయి. మేము క్లాస్లో ఇచ్చేది ఒక విధమైతే వాళ్ళ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ తెప్పించడానికి ఇలా మేము కంపెనీస్ ద్వారా వాళ్ళని తెప్పించుకుంటున్నాము. వాళ్ళు బయట వెళ్ళి ఎన్విరాన్మెంట్లో ఫేస్ చేయగలగాలి. ఆ జాబ్స్ వెతుకోవడం కోసము దే రిక్వైర్ స్కిల్స్ ఇన్ ద సెన్స్ హియర్ ద రియల్ టైమ్ అప్లికేషన్స్ దే షుడ్ డెవలప్ హియర్. వృత్తి విద్యలో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. కళాశాలల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ మార్గదర్శనం చేస్తోంది. ఫలితంగా వృత్తి విద్యా కళాశాలల్లో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరిచేందుకు అడుగులు పడుతున్నాయి. కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయి. ఏవైతే రూరల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సిటీస్లో ఉన్న వాళ్ళకే జాబ్స్ ఎందుకు వస్తున్నాయి, వాళ్ళే ఎందుకు గుడ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, కమ్యూనికేషన్కి ఎందుకు భయపడట్లేదు, మనం ఎందుకు భయపడుతున్నాం అన్నదానికి డిఫరెన్స్ పైన వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇస్తున్నాము. సో థియరీ నాలెడ్జ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ టెక్స్ట్ బుక్లో నుంచి నేర్చుకుంటారు. అది కాకుండా మేము ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా చేయాలి, సో వాళ్ళకు ఒక ప్రాక్టికల్ ల్యాబ్ సెషన్ కండక్ట్ చేసి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, ఎలా డెవలప్ చేస్తారు, ఆ ప్రోటోటైప్ ఎలా రెడీ చేయాలి అని మేము వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పిస్తాం. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇస్తున్న నైపుణ్య శిక్షణతో విద్యార్థుల నుంచి చక్కని ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రాంగణ నియామకాల్లోనూ కార్పొరేట్ సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. నైపుణ్య శిక్షణతో ఆత్మస్థైర్యం తమ సొంతమైందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు బుక్స్ నాలెడ్జ్ ఒకటే వచ్చేది ఇంతవరకు, కానీ ఇప్పుడు ఈ సెషన్ కండక్ట్ చేయడం వల్ల మాకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కంపెనీలో ఎలా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయగలం, ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలం, ఒక టీం వర్క్ అనేది ఎలా చేయవచ్చు అని ఈ సెషన్ వల్ల మేము తెలుసుకున్నాము. కంపెనీస్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు అని. సో మనం వాళ్ళ ద్వారా కొంచెం నేర్చుకుంటాము. మనం ఇంటర్వ్యూస్లో నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, అలా అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయగలం మన ఐడియాస్. 3 days నుంచి IoT మీద అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటివి మాకు ఫస్ట్ టైం మా కాలేజీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మాకు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటివి ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా మేము నేర్చుకోవాలి. రాని ఫ్యూచర్ అంతా మొత్తం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైన ఉపయోగం ఉంది, వర్క్ అవుతుంది. సో ఆ థింగ్స్ మేము ఇప్పుడే కనుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫ్యూచర్లో ఒక ప్లాట్ఫామ్ అనేది సెట్ చేసుకునేకి మాకు ఒక అవకాశం ఉంది. వృత్తి విద్యా కళాశాలల్లో నాణ్యమైన విద్యా నైపుణ్యం కల్పన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పారిశ్రామికవేత్తలు ప్రశంసిస్తున్నారు.